హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? ఏంటి? అందరూ బాగున్నారు కదా? సో ఇప్పుడు ఈరోజు మీకు లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న బంధంలో మీకు ఇప్పుడు ఉన్న ఆ, ఏమంటారు రిలేషన్షిప్ ప్రాబ్లంలో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి నేను యూనివర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. దానికి మీకు రెజనేట్ అవ్వాలని, అవుతాయని, ఫ్యూచర్లో వచ్చే ఆన్సర్స్ కూడా మీకు పాజిటివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు యూనివర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను అండ్ ఆన్సర్ కార్డ్స్ కూడా మీకు అక్యురేట్గా వస్తాయి. ఓకేనండి. సో ఇక్కడ ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో వాచ్ చేస్తున్నందుకు. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ, నా వెల్కమ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్, మీకు నా కృతజ్ఞతలు. అండ్ అలాగే మీరు కూడా ఆ, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆ, ఎక్కువ మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ మనసులో ఏవైతే ఉన్నాయో, మీ మనసులో మీరు ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో కూడా పెట్టండి. తిట్టకండి ప్లీజ్. ఓకే. ఎందుకంటే ఇక్కడ మేము రీడింగ్ అనేది ఫ్రీ రీడింగ్ ఇస్తున్నామండి. ఫ్రీ రీడింగ్ ఇస్తున్నాము. ఎక్కడ కూడా మేము ఛార్జెస్ చేయట్లేదు. సో ఇక్కడ మీకు రీడింగ్ కూడా చాలా అక్యురేట్గా మీ మనసుకి మీకు తగ్గట్టుగా రీడింగ్ కూడా వస్తుంది. అండ్ అలాగే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న ఆ బంధంలో మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. దాన్ని బట్టి మీ జీవితంలో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా మీకు మంచి పరిష్కారం కూడా చూపడానికి ఈ టారో రీడింగ్ అనేది మీకు చాలా 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 హెల్ప్ అవుతుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరు సబ్స్క్రైబ్స్ కూడా థ్యాంక్ యూ. అండ్ వాచ్ చేస్తున్నందుకు కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. దాంట్లో కూడా మీకు చాలా వరకు రెజినేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. రెజినేటెడ్ ఆన్సర్స్ కూడా యూనివర్స్ నుంచి వచ్చాయి. ఫ్యూచర్లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేనివి కూడా చాలా వరకు మీకు రీడింగ్లో ఉంటాయండి. ఓకేనా. సో ప్రస్తుతం అయితే నేను మీకు మీ వ్యక్తికి ఉన్న రిలేషన్షిప్లో ప్రస్తుతం మీ వ్యక్తి చాలా బాధపడుతున్నట్టున్నారు అండ్ మిస్ అవుతున్నారు బాగా. ఇదిగోండి, నేను జస్ట్ షఫుల్ చేసి పెట్టగానే నాకు ఈ కార్డ్ వచ్చిందండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ వీల్స్ వచ్చింది. సో 3 ఆఫ్ వీల్స్ అని అంటే ఏంటంటే మీ కమ్యూనికేషన్ కోసం, అంటే మిమ్మల్ని కలవడం కోసం, మీతో మాట్లాడడం కోసం మీ వ్యక్తి చాలా ఎదురు చూస్తున్నారు, బాధపడుతున్నారండి. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చేస్తుంటుంది. అండ్ మీ వ్యక్తి కూడా ఏంటంటే మిమ్మల్ని వదిలేసి ఉండలేక బాధపడుతున్నట్టున్నారు. కాకపోతే కొన్ని అడ్డుగోడలు అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, మనకి ఇదంతా కూడా నెగిటివ్ అనమాట. ఇక్కడ మీ వ్యక్తి మనసులో మీ పైన చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే పాజిటివ్ ఫీలింగ్స్ అంటే మీ మనస్తత్వం, మీ వ్యక్తి మనస్తత్వం బాగా దగ్గరైన ఆ, అవి ఉన్నాయి. అంటే ఏమంటారు, ఒపీనియన్స్ అయితే బాగున్నాయండి. ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉంది, ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే మీకు మీ వ్యక్తికి మధ్యలో మాత్రం కొద్దిమంది పర్సన్సే ఉండొచ్చు, లేకపోతే సిచ్యువేషన్సే ఉండొచ్చు, లేదంటే కొన్ని మనస్పర్ధలు కూడా ఉండొచ్చు. ఏదైనా సరే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. వీటన్నిటినీ ఉండడం వల్ల కూడా మీకు దగ్గర అవ్వలేకపోతున్నారని చెప్పి కూడా మీ వ్యక్తి బాధపడుతున్నారు. నాకు దీనికి సంబంధించి నేను రీడింగ్ ఏమి ఇస్తానంటే, ఈ కార్డ్స్ అన్ని షఫిల్ చేసేసి మీకు నేను కార్డ్స్ స్ప్రెడ్ చేస్తానండి. కార్డ్స్ స్ప్రెడ్ చేసి ఒక 6 కార్డ్స్ తీస్తాను. ఈ వ్యక్తి ఈరోజు మీ గురించి ఆ, ఈరోజు ఫీలింగ్స్ మరి మీ పైన ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దామండి. ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి మాకు కంప్లీట్గా జనరల్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ రీడింగ్, జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు మీకు ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చినా కూడా మీ లైఫ్కి సంబంధించిన రీడింగ్ అని మీరు అర్థం చేసుకోండి. అండ్ మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్ అనేది వర్తిస్తుంది. నమ్మండి, నమ్మకంతో చూడండి అండ్ బిలీవ్ యువర్ ఇంట్యూషన్, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఇప్పుడు నేను ఏదైనా ఆన్సర్ యూనివర్స్ నుంచి అడుగుతున్నానంటే మీరు కూడా మీ వ్యక్తిని మనసులో తలుచుకుంటూ, మీ వ్యక్తిని తప్ప వేరే ఆలోచనలు లేకుండా మనశ్శాంతిగా ఈ వీడియో చూడండి. మీకు కూడా క్లియర్గా అర్థమవుతుందండి రీడింగ్. మీకు కూడా అక్యురేట్గా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మీకు సంబంధించిన లైఫ్కి సంబంధించిన రీడింగ్ కూడా మీకు వస్తుందండి. ఓకేనా. సో నేనైతే షఫుల్ చేశాను, నేను ఒకసారి స్ప్రెడ్ చేస్తాను. అండ్ యూనివర్స్ నుంచి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి, మీ వ్యక్తి అసలు ఏ విధమైన భావాలతో, బాధతో ఉన్నారు ఈరోజు మీ పైన? మిమ్మల్ని అసలు గుర్తు చేసుకుంటున్నారా? వాళ్ళ దాంట్లో ఉన్నారా? అసలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా లేదా అనేది నేను క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కూడా మనసులో సేమ్ క్వశ్చన్ అడగండి. మీకు ఆన్సర్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్ మీకు యూనివర్స్ నుంచి వస్తుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు స్ప్రెడ్ చేసేసాను ఆల్రెడీ. సో నేను ఒక 6 కార్డ్స్ అయితే తీస్తానండి. నేను తీసేటప్పుడు కూడా మీరు మనసులో మీ వ్యక్తి గురించి అడగండి యూనివర్స్ని. ఈరోజు నా వ్యక్తి ఏమనుకుంటున్నారు పేరు తలుచుకొని అడగండి. తప్పకుండా మీకు యూనివర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారండి. ఓకేనా.
సో నేనైతే ఆన్సర్ కార్డ్స్ అయితే తీసేసానండి, 6 కార్డ్స్ అయితే తీసాను. నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే మీరు మనసులో తలుచుకోవాలి మీ వ్యక్తి గురించి అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. మోస్ట్లీ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను మీరు మీ వ్యక్తిని తలుచుకుంటూ ఉన్నారు నేను కార్డ్స్ తీసేటప్పుడు అని. ఇది ఇందాక నుంచి వచ్చిందండి, నేను పక్కన పెట్టినా మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఇక్కడ మీ వ్యక్తి 8 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఈ కార్డులో చూస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు బాగా బాధపడుతున్నారండి, చాలా బాధపడుతున్నారు. అండ్ అలాగే స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయి. నిద్రపోయినా వాళ్ళకి నిద్ర రావడం లేదు. మనసులో 24/7 మీ ఆలోచనలు చాలా బాగా కనిపిస్తున్నాయి, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎమోషనల్గా బాధపడుతున్నారండి. సో ఇక్కడ బ్లూ అనేది చిహ్నం ఏంటంటే ఎమోషన్స్. ఇక్కడ ఈ రెడ్ ఆరెంజ్ కలర్స్ చిహ్నము ఈ స్వాట్స్ అంటే కత్తులు. ఎందుకు అని అంటే మనసులో ఎవరికి చెప్పుకోలేని బాధ అండి. సో ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితో పంచుకోలేరు, మనసులోనే పెట్టుకుంటూ బాగా బాధపడుతున్నారు మీ వ్యక్తి. అండ్ ఏంటంటే వీళ్ళు రావాలని చూసుకున్నా కూడా అంటే మీకు కాల్ చేయాలని, మెసేజ్ చేయాలని, మీతో మాట్లాడాలని మనసులో ఉన్నా సరే వీళ్ళు ముందు అడుగు వేయలేకపోతున్నారు. ఎందుకంటే మీతో మళ్ళీ మాట్లాడితే వాళ్ళకి ఒక ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనసులో పెట్టుకొని మీ దాకా రావడానికి కూడా వాళ్ళ గిరిగీసుకొని కూర్చున్నారు. అంటే ఇక్కడే వీళ్ళు ముందుకు అడుగు వేస్తే ఏమవుతుందో అని చెప్పి భయపడి కూడా అడుగు వేయడం అని అంటే ఏంటి, మీతో మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్న బాధతో కూడా వీళ్ళు ఉంటున్నారు. అవి ఏంటి ప్రాబ్లమ్స్, ఎందుకు అని కూడా మనం తెలుసుకుందామండి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఏమీ చేయలేని సిచ్యువేషన్లో అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ ది హీరోఫెంట్ కార్డు వచ్చిందండి, ది హీరోఫెంట్. అండ్ అలాగే ఇక్కడ మనకి 4 ఆఫ్ కప్స్. అండ్ అలాగే ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ వీల్స్. ఓకే, కింగ్ ఆఫ్ వీల్స్. అండ్ ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, 9 ఆఫ్ వ్యాండ్స్. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్. అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్. చూడండి ఇక్కడ మీ వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అని అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ ఇమోషనల్గా చాలా మిస్ అవుతున్నారండి. ఇమోషనల్గా అంటే ప్రేమని మిస్ అవుతున్నారు. సో ప్రేమని మిస్ అవుతున్నారు, ప్రేమను తలుచుకుంటూనే బ్రతుకుతున్నారు అంటారు కదా, అలాగా. అంటే ఇమోషనల్గా బాధపడుతూ మిమ్మల్ని తలుచుకుంటూ వీళ్ళ మనసులో భావాలని కానీ బాధల్ని కానీ మీతో షేర్ చేసుకోలేక మీకు ఇమోషనల్గా దూరమై చాలా బాధపడుతున్నట్టు కూడా క్లియర్గా మీకు ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఒంటరిగా ఉండి బాధపడుతున్నారండి. మనసులో కూడా అదే తలుచుకుంటూ, అవే జరిగిన విషయాలనే తలుచుకుంటూ, పదే పదే తలుచుకుంటూ ఇలా ఎందుకు చేసిను, ఎందుకు ఇలా జరిగింది, నేను ఇలా అనకుండా ఉండింటే బాగుండే, లేకపోతే మీరు అలా అనకుండా ఉండింటే బాగుండే, అవే బాధలు అనమాట మనసులో. ఎంత మిస్ అయిపోతున్నా నేను, ఇప్పుడు ఎంత దూరమైన తర్వాత అనుభవిస్తున్నాను. సో ఇదే నేను ఇద్దరం కలిసినప్పుడే మనం మంచిగా ఉండింటే బాగుండే కదా. సో ఇప్పుడు దూరమైనందుకు చాలా బాధగా ఉంది, నిన్ను మిస్ అవుతున్నాను, నిన్ను తలుచుకుంటూనే ఉన్నాను తప్ప నేను ఎంత నిన్ను మర్చిపోవాలన్నా కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. సో ఈ విధంగా వీళ్ళు బాధపడుతున్నట్టుగా కూడా మనకి క్లియర్గా కార్డులో తెలుసు. అంటే ఒకటండి, కొద్దిమందికి అన్నీ ఉన్నా సరే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది వాళ్ళకి ఎవరితో కుదరట్లేదు అనమాట. అంటే మీతో ఉన్న ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నీ ఉన్నా సరే అదొకటి మిస్ అవుతున్నట్టుగా కూడా కొద్ది మందిలో కనిపిస్తుంది. అండ్ ద హీరోఫెంట్ అని అంటే ఇక్కడ కార్డులో సింపుల్ అండి. ఇక్కడ మీ వ్యక్తి కొన్ని సొసైటికల్గా పెద్ద మనుషులు కూడా ఉంటారండి కొద్దిమంది. ఓకే, కొద్దిమంది విషయాలలో కొన్ని పంచాయతీలో జరిగిన విషయాలు కూడా అండి. అంటే పెద్దల వద్ద మీ సమస్యలను మీరు తీసుకొచ్చినప్పుడు అక్కడ జరిగిన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదండి, మనం అనుకుంటారు. సో ఆ విషయంలో కూడా వీళ్ళు ఏంటంటే ఒకవేళ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని అనుకున్నా కూడా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే అక్కడ ఏదో మేబీ కొద్దిమంది కోర్టు దాకా వెళ్ళుంటాయి కొన్ని కేసెస్. అక్కడ జరిగిన ఒక లిమిట్, అంటే ఏంటి లిమిట్ అంటే ఏంటండి, నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఈ మీకు మీ వ్యక్తికి సొసైటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. ఓకేనా, సొసైటికల్గా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొద్దిమందికి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీ వ్యక్తి ఏంటనంటే కొన్ని ప్రాబ్లమ్స్, పంచాయతీలు, అలాగే సొసైటికల్గా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఆలోచిస్తున్నారండి. అండ్ అలాగే వీళ్ళకి దారి చూపే పెద్దవాళ్ళు ఉంటారు కదా. సో ఆ పెద్దవాళ్ళ మాటను కూడా కాదనలేక కూడా వీళ్ళు ముందుకి అడగలేకపోతున్నారు. కొంచెం ట్రెడిషనల్ పర్సన్ అండి. ట్రెడిషనల్ పర్సన్ అంటే ఏంటంటే కొద్దిమంది ట్రెడిషనల్గా వెళ్ళాలి, అంటే మీ పైన ట్రెడిషనల్గా మీతో ఒక ఏది మీ రిలేషన్షిప్ పెట్టుకున్నా సరే దాంట్లో ఒక ట్రెడిషనల్గా వెళ్ళాలి అని. ట్రెడిషనల్గా వెళ్ళాలి అని అంటే ఏంటంటే ఏదైనా సరే అందరికీ నచ్చే విధంగానే మన ప్రవర్తన ఉండాలి అని అనుకోవడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్ మళ్ళీ వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడం కోసం అంటే గ్రోత్, వాళ్ళ పర్సనల్ గ్రోత్, సో వాళ్ళ పర్సనల్ గ్రోత్ గురించి కూడా వీళ్ళు ఆలోచించడం అనేది జరుగుతుంది. ఈ
సో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మీ వ్యక్తి వాళ్ళ జీవితంలో మేబీ క్యారియర్ పరంగా కానీ వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ గురించి కానివ్వండి, ముందుకి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా కనపడుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఎంత బాధలున్నా సరే, ఎంత ఎమోషనల్గా మీకు దూరమైనా సరే, వాళ్ళ లైఫ్లో కూడా ఒక గ్రోత్ అనేది ఉండాలి. వాళ్ళ లైఫ్లో పాజిటివిటీని తెచ్చుకోవాలి. అంటే జీవితం బాగుండడం కోసం అనండి. సో జీవితం బాగుండడం కోసం, ఫైనాన్షియల్గా ఎదగడం కోసం, క్యారియర్లో కొంచెం సెటిల్ అవ్వడం కోసం, అండ్ అలాగే మేబీ మిమ్మల్ని చేరుకోవాలనే ఉద్దేశాలు కూడా. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఏంటంటే ఇప్పుడున్న ఆ బాధల నుంచి బయటపడటం అని అనుకోండి. ఇంకా ఆ బయటపడటం కోసం కూడా వీళ్ళు ఒక డిఫరెంట్ ఆలోచనలు చేస్తూ, కొద్దిగా మంది ట్రావెల్ చేస్తుండొచ్చు, కొద్దిమంది వేరే ప్లేసెస్కి వెళ్తుండొచ్చు, కొద్దిమంది వేరే ఫ్రెండ్స్తో అందరితో కలిసి వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం ట్రై చేస్తుండొచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా దీని నుంచి బయటపడాలనండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలన్న ఆలోచనలలో కూడా వీళ్ళు కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కింగ్ ఆఫ్ వీల్స్ అని అంటే ఇక్కడ ప్రేమ అనేది వీళ్ళకి ఉందండి మీ పైన. అండ్ అలాగే దాంతోపాటు వీళ్ళకి ఒకటి ఏంటంటే బయట పెట్టలేక దాన్ని కొంచెం కొంచెంగా, అంటే దూరం చేసుకోవాలనే ఉద్దేశం కాదండి, మిమ్మల్ని దూరం చేసుకోవాలనే ఉద్దేశం కాదు. కాకపోతే అప్పుడు ఉన్నంత ప్రేమ ఇప్పుడు వాళ్ళు చూపించలేకపోతున్నారు మీకు. ఎందుకంటే వీళ్ళు చాలా వరకు మనస్తత్వము అనేది చేంజ్ చేసుకున్నారండి. అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకున్నారు. అండ్ అలాగే ఏంటంటే వీళ్ళు కొద్దిగా వాళ్ళ సెల్ఫ్ గోల్ కోసం కూడా ఆలోచిస్తున్నారు. సెల్ఫ్ గోల్ అంటే ఏంటి, వాళ్ళ జీవితం బాగుండడం కోసం వాళ్ళు ఆలోచనలు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవడం. అంటే ఏంటంటే నా లైఫ్ నా చేతిలో ఉండాలి, అంటే నా లైఫ్ బాగుండాలి అంటే నేను ఎక్కువగా అటాచ్మెంట్ అనేది ఉంచుకోవద్దు. సో ఎంతవరకు వీలైతే అంతవరకు మన లిమిట్స్లో మనం ఉండాలి. గోల్, నా లైఫ్ పైన నాకున్న గోల్ని నేను మర్చిపోవద్దు. అండ్ నా లైఫ్ అనేది నా చేతిలో ఉండాలి తప్ప నేను వేరే వాళ్ళ చేతిలో పెట్టకూడదు. ఎందుకంటే వాళ్ళ గురించి బాధపడుతూ, వాళ్ళ గురించి ఇప్పుడు మీరు ఎలాగైతే అనుకుంటున్నారో మీ పర్సన్ ఆలోచనలలో కూడా కొంచెం కొంచెం చేంజెస్ అనేది వస్తున్నాయి. ఈ పర్సన్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే నా లైఫ్ నేను చూసుకోవాలి, నా లైఫ్లో నేను ముందుకెళ్ళాలి, నేను ఏదైతే అనుకుంటున్నానో అది జరగాలి. సో ఈ ఆలోచనలు కూడా మీ పర్సన్ చేస్తున్నారండి, ఫీలింగ్స్ అనమాట. అండ్ ఇక్కడ సక్సెస్ఫుల్గా 6 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే వీళ్ళు ఏదైనా సరేనండి, ఏదో మనసులో అనుకుంటున్నారు అది చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని. రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా సరే, కెరీర్ పరంగా చూసుకున్నా సరే, వీళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ముందడుగు వేస్తున్నారండి. అండ్ దట్టు ఏంటంటే వాళ్ళు కోరుకున్నది జరగాలని చెప్పేసి కూడా వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉన్నారండి, ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. అండ్ సాధించాలి అన్న ఒక తపన కూడా వీళ్ళ మనసులో ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు పడుతున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే వాటిని కేర్ చేయట్లేదండి, వాటిని వదిలేసేయాలి. ఇంకా లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. నేను ఒకటే సింపుల్గా మీకు చెప్తానండి, వీళ్ళు ఎమోషనల్గా దూరం ఉండడం ఒకటి, వీళ్ళ జీవితంలో గ్రోత్ కోసం ఎక్కువగా ఆలోచనలు చేస్తున్నారు. అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు ముందడుగులు వేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ 9 ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు ఇదంతా అండి అంటే వీళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్. సో వీళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు మనసులో పెట్టుకొని ఇప్పుడున్న ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ నుంచి డిటాచ్ అయిపోవాలి. అంటే ఏంటి, ఆ ఆలోచనల నుంచి బయటపడి వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ పైన వాళ్ళు ఫోకస్ చేయాలి. వీళ్ళకి చాలా ఉన్నాయి, అది ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీసా, లేకపోతే ఫైనాన్షియల్గా రెస్పాన్సిబిలిటీసా, లేకపోతే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవడానికి రెడీ అవ్వడమా. సో వాట్ ఎవర్ వాళ్ళ మనసులో ఫీలింగ్స్తో పాటు వాళ్ళ అడుగులు కూడా వేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్లీ ఒక బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారండి, చాలా బర్డెన్గా కూడా ఫీల్ అవుతున్నారు. ఈ మిమ్మల్ని తలుచుకొని బాధపడటం కూడా ఒక బర్డెన్గానే ఫీల్ అవుతున్నారు. ఈ 2 కార్డ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఫస్ట్ కార్డ్ అండ్ లాస్ట్ కార్డ్. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని తలుచుకోవడం ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, బాధగా ఫీల్ అవుతున్నారు. దీని నుంచి బయటపడాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ రిగ్రెట్ ఫీల్ కూడా కనిపిస్తుంది. రిగ్రెట్ ఫీల్ అంటే మీకు కాల్ చేయకుండా బ్లాక్ చేయడము, మీరు ఎంతసేపు మాట్లాడాలని చూసినా కూడా వీళ్ళు దూరం పెట్టడము, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి కొంచెం రిగ్రెట్ ఫీల్ కూడా అవుతున్నారు. ఏదో అనుకుని ఉంటారు కదండి ఇద్దరు, చాలా వరకు చాలా
ప్రామిసెస్ చేసుకుని ఉంటారు. ప్రామిసెస్ అని అంటే ఓ చేతిలో చేసి ప్రామిస్ అని కాదు నా ఉద్దేశం. మీరు చాలా అనుకుంటుంటారు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఉందాం, అలా ఉందాం, సో అండ్ సో అనుకుంటూ ఉంటారు కదా. జీవితంలో ఏదైనా సరే, ఏదైనా మన మనుషులతో సంబంధం అంత క్లోజ్గా మూవ్ అయ్యాము అని అంటే నథింగ్ బట్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా మనసులో డిసైడ్ అయిపోతామండి. ఏం డిసైడ్ అవుతామో, వీళ్ళతోనే ఉంటుంది కదా నా భవిష్యత్తు, ఇంకెక్కడికి పోదు, మేమిద్దరం ఎప్పటికీ కలిసి ఉంటాము అన్న ఉద్దేశంతోనే మీరు అంత డీప్గా కనెక్షన్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అర్థమైందా మీకు కూడా? ఇప్పుడు ఏంటంటే మీ వ్యక్తి ఈ పరిస్థితుల నుంచి నేను బయట పడాలి అండ్ నాకు ఈ భారంగా అనిపిస్తుంది, ఈ ఆలోచనలతో నాకు నా జీవితమే భారంగా అనిపిస్తుంది, నో మోర్, ఇంకా వద్దు, నేను ముందుకు వెళ్తానని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారండి. సో మరి లవ్ ఫీలింగ్స్లలో ఏమైనా మీ గురించి రాత్రి ఫీల్ అవుతారా? అంటే మీ గురించి ఫీలింగ్లలో ఉన్నారా? స్పై చేస్తున్నారండి బాగా. ఇదిగోండి, ఉన్నారా అని అంటే ఉన్నారా కాదు, మామూలుగా లేరండో ఇక్కడ స్పైయింగ్. చూసారు కదా, స్పైయింగ్ అని ఏంటంటే కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ. అంటే వీళ్ళు మిమ్మల్ని స్పై చేయడం అని అంటే వేరే వాళ్ళ ద్వారా మీ గురించి తెలుసుకుంటున్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఎవరి ద్వారానో తెలుసుకోవడము, లేదంటే వీళ్ళంతా వీళ్ళే మిమ్మల్ని ఒక అనలైజ్ చేయడము, ఏదో విధంగా అయితే మీ గురించి మిమ్మల్ని కనిపెడుతున్నారండి. మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నారు, మర్చిపోలే మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు వాళ్ళు మర్చిపోయారని, లేదండి, వాళ్ళు మర్చిపోలేదు. మిమ్మల్ని ఒక కంటితో కనిపెడుతున్నారు, ఒక కంట కనిపెడుతున్నారు అన్నమాట. ఇప్పుడు లవ్ ఫీలింగ్స్ చూద్దాము. మీ వ్యక్తి పేరు తలుచుకోండి. మీ వ్యక్తి మనసులో ఈరోజు నైట్ మీ గురించి ఎలాంటి లవ్ ఫీలింగ్స్తో ఉంటున్నారో అడుగుదాం యూనివర్స్ని. ఓకేనా? సో నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసేస్తున్నానండి. బాధపడకండి, ఏది జరిగినా మన మంచికి అనేది అయితే అర్థం చేసుకోండి. ఏదైనా కూడా యూనివర్స్ మన మంచికే చేస్తుంది. ఓకే, స్పై కార్డ్ అయితే పక్కన పెట్టేశాను. తర్వాత 6 కార్డ్స్ అయితే తీసేసాను. లవ్ ఫీలింగ్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. ఇదిగోండి, మనసులో ఫీలింగ్స్లలోకి వచ్చేసరికి మీ ఫస్ట్ టైంలో కొత్తగా ఫ్రెష్గా మీ రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధమైన ఫీలింగ్స్తో ఉన్నారో అవే ఫీలింగ్స్తో ఈ పర్సన్ కూడా నైట్ ఉండడం కూడా జరుగుతుంది. అంటే మిస్ అవుతున్నారు. అప్పుడు మీ ఇద్దరు ఏ విధంగా అయితే మాట్లాడుకునే వాళ్ళు, నైట్ మిడ్ నైట్ వరకు మెసేజ్లు చేసుకునేవాళ్ళు, నవ్వుకోవడము, చాలా చాలా జరుగుంటాయి కదా, మీరు కూడా గుర్తు చేసుకోండి, తెలుస్తుంది. నెక్స్ట్ క్రాస్ రోడ్స్, యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. అంటే మీరు మీ వ్యక్తి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారంటే నువ్వు ఏదో ఒకటే చూస్ చేసుకో, నన్నా లేకపోతే అదర్ పర్సనా, లేకపోతే ఏదైనా వాట్ ఎవర్, పర్సనే కాదు ఇక్కడ, ఎనీథింగ్, యూ హ్యావ్ టు చూస్ వన్. ఏదో ఒకటి నువ్వు డిసైడ్ చేసుకో, డిసైడ్ కేర్ఫుల్లీ. అది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకో, నేనా లేకపోతే ఇంకెవరు, మనసులో అండి ఇదంతా. డిసైడ్, ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చూస్తున్నట్టున్నారు. సో యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్, ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఏమంటున్నారంటే ఓకే, నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను నిన్ను ఇష్టపడ్డా, నేను నిన్ను బాగా ఇష్టపడ్డాను, కానీ ఇక్కడ థర్డ్ పర్సన్ అనేది నీ చాయిస్ అది. ఓకేనా? సో నువ్వు ఒకవేళ ఎవరినైనా ఇష్టపడి ఉంటే కనుక చేసుకో, నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోవడమో లేకపోతే ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా నువ్వు వేరే రిలేషన్షిప్లో ఉన్నా నాకు సంబంధం లేదు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఉండాలనుకుంటే నువ్వు ఉండొచ్చు హ్యాపీగా. బాధ ఉంది లోపల, బట్ అట్లా అనుకుంటున్నారనమాట మనసులో. నెక్స్ట్ సీక్రెట్ లవ్ అంట. సో లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ అంట. చెప్పాను కదా, మనసులో చాలా ఉంది లోపల, బట్ బయట చెప్పరు. చాలా ఫీల్ అవుతున్నారు మీ గురించి, సీక్రెట్గా లవ్ చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని స్పై చేస్తున్నారు అనమాట, సీక్రెట్గా లవ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపేషన్స్ అంట. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ. నైట్ పండుకునేటప్పుడు గిట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. ఓకేనా? సో ఏమంటున్నారు, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. ఒకవేళ మేల్ అంటే మేల్ కూడా ఇలాగే ఏడుస్తున్నారు అనమాట, ఫీమేల్ అయినా కూడా ఇలాగే ఏడుస్తున్నారు. సో ఏంటంటే ఇంపేషన్స్ అంట. లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డయింగ్ టు మీట్ యూ. మిమ్మల్ని ఫోటోలలో చూసుకోవడమో, మీ మెసేజ్లు చూసుకోవడమో, ఏదో చూసుకుంటూ మిమ్మల్ని తలుచుకుంటూ ఇట్లా బాధపడుతున్నారు మీ వ్యక్తి. అండ్ సపరేషన్, సో డిఫికల్ట్ టు కాప్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్ నౌ. ఇంకా జాలిగా ఎన్ని రోజులు నా వల్ల కాదు బాబోయ్, నేనైతే సపరేషన్లోకి వెళ్ళిపోతా, ఇంకా నన్ను నేను ఇంతగా బాధ పెట్టుకోలేను. కొద్దిమంది ఉంటారు కదా కొంచెం హార్ట్, అదేనండి, మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా డెలికేట్గా ఉంటుంది, సెన్సిటివ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళనమాట. సో నా వల్ల కాదు, ఇంకా నేను భరించలేను, నాకు బాధ అనిపించినా సరే నేను నుంచి సపరేషన్లోకే వెళ్ళిపోతాను. అండ్ అంటే అప్పటికప్పుడు ఫీలింగ్స్ అండి. నిజంగా వెళ్ళిపోతారా మేడం, ఏంది పరిస్థితి అని అంటే అది కాదు, ఈ నైట్ వాళ్ళ ఫీలింగ్స్ ఇవన్నీ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి టర్నింగ్ పాయింట్, ఐ నెవర్ ఇమాజిన్డ్ అవర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్.
నేను ఇది ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన రిలేషన్‌షిప్ ఈ విధంగా అవుతుందని చెప్పేసి, ఈ విధంగా మనం ఇద్దరం ఒంటరిగా అవుతామని, ఇంత మాటలొస్తాయి మన ఇద్దరి మధ్యలో అని, ఇంత ఎడబాటు ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఎప్పుడు కూడా మనం ఇద్దరం కలిసుంటామని నేను కలలు కన్నాను. కానీ ఈ విధంగా జరుగుతుందని, ఇట్లా సెపరేట్ అయిపోతామని, మన ఇద్దరి మధ్యలో ఇంత దూరం పెరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు అని చెప్పి అంటున్నారు మీ పర్సన్. సో, నైట్ అంతా ఇట్లా ఉంటాయండి ఆలోచనలు పాపం. ఆ! మనసు ఒక చోట, మనిషి ఒక చోట. హ్మ్. అలాగే తిట్టుకునడం, కొట్లాడుకోవడం ఇవన్నీ జరిగి సారీ చెప్పడానికి కూడా ఈగో అడ్డమొస్తది. మళ్ళీ ఫోన్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా బ్లాక్ చేసేసాం కాబట్టి మళ్ళా వెనక్కి వెళ్ళాలంటే అక్కడ ఒక సందేహం. వెళ్ళాలా వద్దా? చెప్పాలా వద్దా? మళ్ళా వెళ్తే మనం ఇన్సల్ట్ అయిపోతామేమో, చిన్న అయిపోతామేమో, మనంత మనం వెళ్తే చిన్న చూపు చూస్తారు కదండి. ఇక చూడు నీకెవ్వరు ఏం లేరు చూడు, లాస్ట్‌కి నేనే గతి నీకు అంటాం కదా! సో, ఆ విధమైన ఆ భావాలు ఏమన్నా వస్తాయా? ఇట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. సో, కమ్యూనికేషన్ అయితే వీళ్ళు చాలా మిస్ అవుతున్నారండి. మీతో కమ్యూనికేషన్ మిస్ అవుతున్నారనమాట. కమ్యూనికేషన్ మిస్ అవ్వడం అంటే మీకు దూరం ఉన్నారు కాబట్టి బాధపడటం కూడా జరుగుతుంది ఈ వ్యక్తి. సో, మీ మనసులో ఉన్న వ్యక్తి మంచి వాళ్ళేనండి కొద్దిమంది. చాలా వరకు ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగానే ఉంది. ఏంటంటే ఎటు చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. కొద్దిమంది ఈగోయిస్టిక్‌లో ఉన్నట్టున్నారు. నాకైతే కనిపించేది ఏంటి ఇక్కడ ప్రాబ్లమ్ అంటే, ఒకటి మనుషులండి మధ్యలో. అండ్ ఎక్కువ వరకు అయితే మనసులో బాగా పెట్టుకున్నట్టుగా ఉంది. బాధపడుతున్నారు, బయటపడాలి, ఇక నా లైఫ్ నేను చూసుకోవాలంటున్నారు అని అంటే నథింగ్ బట్ ఏంటంటే కొద్దిమంది బాగానే మనసులో పెట్టుకున్నారండి మీ గురించి. సపరేషన్ కూడా అంటున్నారు కదా! సో, ఇవన్నీ ఆలోచించండి. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి. రెజనేట్ కాకపోతే ఈ రీడింగ్ మీది కాదని మీరు అర్థం చేసుకోండి. ఇది ఫైనల్గా నేను ఒక కార్డ్స్ అయితే తీస్తాను. ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో కూడా మనం చూద్దాము. నేను ఒక 6 కార్డ్స్ తీస్తున్నాను. యూనివర్స్ ఈ రీడింగ్ చూసే ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో వీళ్ళ రిలేషన్షిప్ పరంగా ఏ విధంగా ఉండబోతున్నారు. సో, వీళ్ళ మనసులో ఉన్న వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో వీళ్ళ రిలేషన్షిప్ పరంగా ఏ విధంగా ఉండబోతున్నారు. ఫైనల్లీ ఐఎమ్ షఫ్లింగ్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతున్నారు. సో, ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి. యాక్చువల్గా వాళ్ళు మీ కంపెనీ చాలా ఎంజాయ్ చేస్తారండి. మీ కంపెనీ ఎంజాయ్ చేస్తున్నారు అంటే నథింగ్ బట్ ఏంటంటే మీరు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉండొచ్చు, మీ వ్యక్తి ఫ్రెండ్లీ నేచర్ ఉండొచ్చు. ఒక కమ్యూనిటీ పరంగా అంటే మీరిద్దరు కలిసి పార్టీలకు వెళ్ళడము, మరి అలాగే పండగలు చేసుకోవడము సంథింగ్ ఉంటుంది కదా! అది చాలా మిస్ అవుతున్నారు. అంటే అది కోరుకుంటున్నారు. అంటే మీతో ఉంటే ఆ సెలబ్రేషన్ అనేది డిఫరెంట్ అనమాట. పడిపోతున్నాయి కార్డ్స్. ఓకే, ద ఫూల్ కార్డ్ వచ్చింది, 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. వావ్, సూపర్. ద లవర్స్ కార్డ్ కూడా వచ్చింది. చెప్పాను కదా మిస్ అవుతున్నారు బాగానే. లవర్స్ కార్డ్ వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోండి. కింగ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. వావ్, సూపర్ కార్డ్ అండి ఇది. సో, మోస్ట్లీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ వ్యక్తికి ఏంటంటే అండి మీతో లైఫ్ షేర్ చేసుకోవాలని అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కమ్యూనిటీ అని అంటే నథింగ్ బట్ అండి, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పెళ్ళి చేసుకొని వాళ్ళ మొత్తం ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకోవడము. కొద్దిమంది పెళ్ళైనా సరే ఆ బాండింగ్ అనేది మిస్ అయిపోతున్నారు. ఆ ఫ్యామిలీ బాండింగ్ మీతో కానీ మీ పార్ట్నర్ ఫ్యామిలీతో కానీ ఆ బాండింగ్ మిస్ అవుతున్నారు. అది మళ్ళీ రీక్రియేట్ చేయాలని కూడా మీ పర్సన్ అనుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి. సో, మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ ఏంటంటే మీ ఆ స్నేహం కానివ్వండి, ఆ దగ్గరతనం కానివ్వండి, అవన్నీ మీతో ఉంటేనే అందరితో ఉన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది వాళ్ళు మిస్ అవుతున్నారు. అది కూడా రీక్రియేట్ చేయాలనుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ ద ఫుల్ కార్డ్ అంటే ఇది న్యూ బిగినింగ్ అండి. సో, అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అనమాట. చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అంటే తీసుకోవాలి స్టెప్. ఎలాగైనా సరే ఇంకా ఫ్యూచర్లో అన్నీ ఆలోచించండి కంపల్సరీ. వీళ్ళేంటంటే అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానివ్వండి, ప్రతిదీ కూడా ఇప్పుడు వీళ్ళు దూరమైన తర్వాత వీళ్ళకి కొంచెము ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చిందండి, ఒక అవగాహన వచ్చింది. సో, దానివల్ల ఏం అవగాహన వచ్చింది మేడం అని అంటే వీళ్ళకి అర్థమైంది ఒకటేనండి, మీతో ఉంటేనే లైఫ్ అనేది బాగుంటుంది. అందరూ ఫ్యామిలీ పరంగా కూడా మేబీ ఏమైనా మనస్పర్ధలు ఉన్నా అన్నిటిని కూడా క్లియర్ చేసేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకోవడం. దాని గురించి ఇది ఒక న్యూ బిగినింగ్ చేయాలి. మీ వైపు చాలా అట్రాక్షన్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్కి. అండ్ ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ అండి. సో, 7 ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, కొంచెం క్యారియర్ పరంగా కూడా అన్ని రకాలుగా మీ సపోర్ట్ కూడా కావాలి వీళ్ళకి. ఓకేనా? సో, ఫైనాన్షియల్గా సపోర్టింగ్ ఇవ్వాలనుకుంటున్నారు, లేదంటే మీ నుంచి కోరుకుంటున్నారు. అన్ని రకాలుగా అండి మీతో లైఫ్ ఉంటే మాత్రం ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందని చెప్పేసి కూడా అనుకోవడము. మీతో మాట్లాడొచ్చు కూడా. ఈ వ్యక్తి మీతో మళ్ళీ మాట్లాడి కూడా
ఇలాంటివి ఏమన్నా మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా సరే వాటిని కూడా క్లియర్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలనేసి అయితే మనసులో చాలా కోరికగా ఉంది మీ పర్సన్‌కి. ఇక్కడ చూడండి ద లవర్స్ కార్డ్. ఇది యూనివర్స్ బ్లెస్సింగ్ కార్డ్ అండి. ఇదేంటంటే చాలా సింపుల్. ఇక్కడ చూడండి ఇది ఒక మొత్తం కూడా యూనివర్స్. ఇది యూనివర్స్ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్. మనం డివైన్ అంటాం కదా! సో, డివైన్ బ్లెస్సింగ్స్. సో, మీకు మీ పర్సన్‌కి అయితే డివైన్ బ్లెస్సింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కర్మ అండి. కర్మ అంటే ఏంటంటే మీరు చేసుకునే దాన్ని బట్టి మీ రిలేషన్‌షిప్ మళ్ళా ముందుకెళ్తుంది. మేబీ మీరన్నా మాట్లాడడమో, మీ పర్సన్ మాట్లాడడమో, మీ ఇద్దరి మధ్యలో ఉన్న మిస్‌కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది క్లియర్ చేసుకోవడమో, అన్నీ గూడా మీ కర్మ అంటే మీ చేతిలో ఉందనమాట. సో, బట్ మీ ఇద్దరిది గూడా ఒక మంచి రిలేషన్ అండి. ఇది వచ్చేసి ఏదైతే కంప్లీట్‌గా ఒక పాస్ట్ లైఫ్ సోల్‌మేట్ పార్ట్నర్ కనెక్షన్స్ అంటాం గదా! అలాంటిది. ఇది ఎనీ రిలేషన్‌షిప్ అండి. అండ్ వచ్చేసి ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్. సో, కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్‌గా మీకు మంచి సపోర్ట్ చేయాలండి మీ పర్సన్. అండ్ ఎమోషనల్‌గా మీతో ఉంటేనే బాండింగ్, షేర్ చేసుకోవడము ఒక్కటేనండి. ఇంటిమసీ ఫీలింగ్స్ కానివ్వండి, రొమాంటిక్ సిట్యుయేషన్స్ కానివ్వండి, ఇవన్నీ గూడా మీతోనే కోరుకోవడము. మీతో ఉంటేనే వాళ్ళకు ఆ ఎమోషనల్ దగ్గరతనం అనేది వీళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో గూడా వాళ్ళు ఊహించుకోలేరనమాట. సో, అది గూడా కోరుకుంటున్నారు. ఫ్యూచర్‌లో మీతో ఆ బంధాన్ని గూడా కోరుకుంటున్నారు. ఇది చూడండి 6 ఆఫ్ కప్స్ అంటే నర్చరింగ్, కేరింగ్, చైల్డిష్ మెంటాలిటీ, మీ 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 మంచితనం అండి. మీ పెంకితనం అంటాం గదా! సో, మీలో ఉన్న ఆ చిన్న పిల్లల మనస్తత్వము, ఇవన్నీ మిస్ అవ్వడము, మళ్ళీ వీళ్ళు మీకు దగ్గరవ్వాలని అనుకోవడం. పాస్ట్ లైఫ్‌లో ఉన్న పార్ట్నర్‌కి దగ్గరవ్వడం. అంటే 6 ఆఫ్ కప్స్ అంటే మళ్ళీ ఎమోషనల్‌గా ప్రతీది గూడా మీరు ఏదైతే మిస్ అయిండ్రో, అదే మళ్ళా వీళ్ళు ఏంటంటే తిరిగి తీసుకోవడం, పొందడం, మీ నుంచి పొందడం. సో, అది మళ్ళీ గూడా పాస్ట్ లైఫ్‌లోకి వెళ్ళడం. పాస్ట్ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళడం. పాస్ట్ లైఫ్ పార్ట్నర్ మీరే కాబట్టి మళ్ళా మీకు ఆ ప్రేమని అందించాలన్న కోరిక కూడా ఉంది మీ పర్సన్‌కి. వస్తారు కూడా. ఒకటేంటంటే ఎమోషనల్ ట్రాప్‌లో ఉన్నారండి. మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌లీ ఒక ఎమోషనల్ ట్రాప్‌లో ఉన్నారు మీతో. అంటే మీతో దూరం అయిపోయిన తర్వాత వాళ్ళకసలు జీవితమే లేదు. ఏం చేసినా కూడా వీళ్ళకి మనస్ఫూర్తిగా వీళ్ళు చేయలేకపోతున్నారు. చాలా ఎమోషనల్‌గా మీతో దగ్గరయ్యారండి. ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ పెరిగిపోయింది. దీని నుంచి బయట పడలేక కూడా మళ్ళీ మీ లైఫ్‌లోకి వీళ్ళు వచ్చే అవకాశాలైతే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. కొన్ని ఉంటాయండి మనసులు కలిసిన తర్వాత ఎంతమంది మన చుట్టూ ఉన్నా కూడా అసలింక ఒంటరితనం తప్ప ఇంకోటేమి ఉండదండి. ఈ కార్డ్ చూసారు గదా! 4 ఆఫ్ వ్యాండ్స్. సక్సెస్‌ఫుల్‌గా ఉంటది. మీతో ఉంటే కంప్లీట్ సపోర్ట్, కేరింగ్, అండర్‌స్టాండింగ్, ఒకరికొకరు షేర్ చేసుకోవడం, ప్రతీది గూడా ముందడుగులు వేయడం. ఎలా అంటే కంప్లీట్‌లీ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ అండి. అంటే ఒక మన మన లైఫ్‌లో ఒక పార్ట్ అన్నట్టుగానే వీళ్ళు ఉంటారండి మీతో. చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే మీ వాల్యూ చాలా ఇంపార్టెంట్ అండి. వీళ్ళకేంటంటే ఇన్ని రోజులు మీ విలువ వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళిప్పుడు తెలుసుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారు. ద మూన్ అంటే మిస్సింగ్. ఒక్కసారి ఆ లోపల ఉన్న సీక్రెట్ లవ్ అంతా కూడా రివీల్ చేసే అవకాశాలు మీ పర్సన్. అంటే కంప్లీట్‌గా మీతో ఆ బాండింగ్ అనేది ఆహ్, నైట్ ఒంటరితనంగా ఉండి వీళ్ళెంత బాధపడ్డారు అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ అని అంటే చూడండి అన్నీ మర్చిపోయి జీవితంలో అన్నీ మర్చిపోవడం. అంటే మీతో పాటు వీళ్ళు అంటే వీళ్ళు జరిపిన నెగెటివ్ లైఫ్ ఏదైతే ఉందో ఆటనన్నిటిని పక్కన పెట్టేసి ఫుల్ ఫ్లెడ్జ్‌గా, హ్యాపీగా, సక్సెస్‌ఫుల్‌గా మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని కోరుకుంటున్నారండి. ఇంకిక్కడ చూడండి ది హీరో ఫెండ్. నేను ఇందాక చెప్పాను కదా! మీ పర్సన్ కొంచెం ట్రెడిషనల్ పర్సన్. సో, కొద్దిమంది ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్నవాళ్ళు. అలాగే కొద్దిమంది ఏంటంటే పెద్దవాళ్ళు మాటలకి విలువనిచ్చి వాళ్ళు మళ్ళా మీ లైఫ్‌లోకి రావడం. కొద్దిమంది ఏంటంటే పెద్దరికం, పంచాయతీల ద్వారా గూడా మీ సమస్యకు ఒక పరిష్కారం రావడం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి గూడా కొద్దిమంది దగ్గరవ్వడం. అంటే యాక్చువల్‌గా ప్రేమ ఉన్నా సరేనండి, మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! రిలేటివ్స్‌తో ప్రాబ్లమ్సో, పేరెంట్స్‌తో ప్రాబ్లమ్సో ఇంకేమైనా ఉంటాయి. సో, వాటికి గూడా ఒక పరిష్కారం అనేది రాబోతుంది. అండ్ సొసైటికల్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నేను మాత్రం నీకు దూరం అవ్వలేనని చెప్పేసి కూడా కొద్దిమంది మళ్ళా చాలా వరకు తిరిగి వచ్చే అవకాశాలు. వావ్! సూపర్ కార్డ్ అండి ఇది. సో, 10 ఆఫ్ పెంటకల్స్ అనంటే మీతో కంప్లీట్ ఒక లైఫ్ పార్ట్నర్ కాదు. ఒక హార్ట్‌కి దగ్గరైన పర్సన్. సో, ఇక్కడ ఈ బ్యూటిఫుల్ కార్డ్ అండి ఇది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హ్యాపీనెస్. మీతోనే ఆ హ్యాపీ లైఫ్ కావాలని కోరుకోవడము. మీ పర్సన్ మిమ్మల్ని ఒక మంచి స్థానంలో పెట్టాలని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం అండి. ఓకే. వాళ్ళు గూడా ఇదే ఆశిస్తున్నారు మీతోని. అన్నీ షేర్ చేసుకోవాలి, సపోర్టింగ్ ఉండాలి. ఒక లాంగ్ టర్మ్ ఇద్దరం కలిసుండాలి. ఫైనాన్షియల్‌గా బావుండాలి. ఫ్యామిలీ అందరితో కలిసుండాలి. సో, ఇది వీళ్ళు కోరుకునేదండి. సో, ఫ్యూచర్‌లో గూడా మీరు గూడా వాళ్ళతో మాట్లాడి, ఒకవేళ వాళ్ళంత వాళ్ళొచ్చి మీతో మాట్లాడి, మీరు మీరు మాత్రం అసలు వీళ్ళు చెప్పేదానికి రిజెక్ట్ చేయకుండా
మాటలకి మాటలు యుద్ధాలు పెంచుకోకుండా సామరస్యంగా చక్కగా అండర్స్టాండ్ చేసుకొని మీరు కూడా వీళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్స్ మీకు వాళ్ళతో ఉంటే మీరు వాళ్ళతో చెప్పి ఇలా ఇలా ఉండద్దు, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడుకోండి. ఒకరికొకరు అండర్స్టాండింగ్తో కాంప్రమైజ్ అయ్యి ఉంటే మీ పార్ట్నర్ కూడా మీకు ఒక మంచి వాల్యూ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే మీ పార్ట్నర్కి మీరు కూడా ఎంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో అదే వాళ్ళకి తెలుస్తుందండి. ముందు ముందు మీతోనే ఇదంతా బాగుంటుందన్న విషయం తెలుస్తుంది. ఎందుకంటున్నానంటే ఇక్కడ పెంటకల్స్ వచ్చాయి. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్, ఎంత మంచి పర్సన్, ఎంత కేరింగ్ పర్సన్ అండ్ ఎంత వాల్యుబుల్ పర్సన్. అండ్ మీతో ఉంటేనే వీళ్ళు కూడా ఒక కింగ్ లాగా, క్వీన్ లాగా వాళ్ళ జీవితం ఉంటుంది అనేది కూడా వీళ్ళకు క్లియర్ కట్గా అర్థమై, అంటే ఒక గౌరవం దక్కుతుంది, ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది వీళ్ళకని చెప్పి కూడా వీళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు స్ట్రాంగ్గా ఉన్నాయి. లవర్స్ కార్డ్ వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్ కార్డ్స్ అన్నీ కూడా. సో చాలా పాజిటివిటీ అయితే మీకు ఉంది. ముందు ముందు అర్థం చేసుకోండి. కాకపోతే ఎప్పుడైనా సరేనండి, మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. మీ మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు లేదంటే మీ పర్సన్ని తలుచుకున్నప్పుడు ఎప్పుడు ద మూన్ ఎనర్జీలో ఉండకండి. మూన్ ఎనర్జీ అంటే ఏంటి? దుఃఖము, బాధ, దిగులు, ఒక కన్ఫ్యూజన్ స్టేటస్. సో ఇవన్నీ ఉండకూడదండి. ఎప్పుడు కానీ ద సన్ కార్డ్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ద సన్ కార్డ్ అని అంటే పాజిటివిటీ. ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉండాలి. మన మనసులో ఆలోచనలన్నీ కూడా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకుంటూ, లేదు ఇలా జరగదు ఎందుకంటే జస్టిస్. సో ఎప్పుడైనా సరే నాకు మంచి జరుగుతుంది, నాకు తప్పకుండా నేను కోరుకుంటుంది ఏదైతే ఉందో అది దక్కుతుంది, తప్పకుండా నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు, ఇలాంటి ఆలోచనలు చేయాలండి. తప్ప ఎప్పుడు బాధపడుతూ ఒకరోజేమో వస్తారనిపించి ఇంకోసారి రారు అనిపించి మీరు అట్లా ఆలోచిస్తుంటే యూనివర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. మీకు ఏమి ఇవ్వాలో యూనివర్స్కి కూడా అర్థం కాదు. ఒకటే రూట్ పెట్టుకోండి, ఒకటే ఆలోచన పెట్టుకోండి, నాకు ఇదే కావాలి అని మీరు ఫిక్స్ అయిపోతే దానికి ఫిక్స్ అయిపోండి. ఇంట్యూషన్ని నమ్ముకోండి, మీరు స్ట్రాంగ్గా కోరుకోండి. మనం ఏది కోరుకున్నా జరగాలి అని అంటే ముందు మనకు ఒక ట్రస్ట్ ఉండాలండి. మనకి యూనివర్స్ పైన ట్రస్ట్ ఉండాలి, మీకు మీ పైన ట్రస్ట్ ఉండాలి, మీ ప్రేమ పైన ట్రస్ట్ ఉండాలి, మీ వ్యక్తి అసలు మంచి పర్సనా లేదా అనేది కూడా మీకు ఒక అవగాహన ఉండాలి. ఒకవేళ మంచి పర్సన్ అయితేనే నా జీవితంలోకి రావాలని మీరు కోరుకోండి. ఒకవేళ మంచి పర్సన్ కాదు అని మీకు తెలిసినా వాళ్ళే నా జీవితంలోకి రావాలని కోరుకోకండి. ఎందుకంటే ఆ పర్సన్ వచ్చినా సరే మళ్ళీ ఇదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుంది. అది మీకు కూడా తెలుసు. కాబట్టి ఏదైతే కరెక్ట్ ఉంటుందో, ఏదైతే కర్మ కరెక్ట్ అంటే ధర్మంగా ఉంటుందో ఆ ధర్మమైన కోరికలే కోరుకోండి. అది కొద్దిగా లేట్ అయినా సరే తప్పకుండా మనకి మళ్ళీ మన లైఫ్లోకి వస్తుంది. ఇంకోటి కూడా అర్థం చేసుకోండి, మీకు రియల్గా ఈ పర్సన్ కరెక్ట్ కాదనిపిస్తుంది మీరు తప్పుకోండి. ఈ పర్సన్ గురించి ఆలోచనలు చేయకండి. వచ్చినా సరే ఇంత ప్రేమ ఉన్నా, ఇంత ఇది ఉన్నా సరే మళ్ళీ వచ్చి కూడా మీ పర్సన్ లైఫ్ టైం ఉంటారా లేదా అనేది క్లారిటీ మీకు ఉండాలండి. సో అవన్నీ ఆలోచించుకోండి. రిలేషన్షిప్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మీ హార్ట్ అండ్ ఇమోషన్స్కి సంబంధించిన థింగ్. సో బాగా ఆలోచించండి. ఏది చేసినా సరేనండి, దెబ్బతినేది మీ మనసు. సో మీ మనసు దెబ్బతినకుండా, ఈ పర్సన్ మీకు దూరం అవ్వకుండా, వచ్చినా సరే ఆ పర్సన్ లైఫ్ టైం ఉంటారా లేదా అనేది ఒక క్లారిటీగా తీసుకోండి. హ్యాపీగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. మీ పర్సన్కి మీరెంత ఇష్టమో మీకు ఆ పర్సన్ అంటే అంత ఇష్టం. సో ఇద్దరు ఒకరికొకరు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే మీ ఇద్దరి మధ్యలో వేరే వాళ్ళు ఉండకూడదు, వేరే సమస్యలు ఉండకూడదు. వేరే వ్యక్తుల మాటలకి మనము ఏమంటారండి పడిపోవద్దు. అంటే వేరే వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్న విషయంలో కూడా మీరు ఉండకూడదు. వీళ్ళు ఎవరైనా ఏదైనా ఎక్కించినప్పుడు ఆలోచించండి బాగా. ఎంతవరకు మరి ఉండాలి, కాంప్రమైజ్ కూడా అవ్వాలండి, పేషెన్స్ ఉండాలి. ప్రతిదానికి కూడా మనము అనుకున్నదే జరగాలని కూడా అనుకోకూడదు జీవితంలో. ప్రతిదానికి కూడా ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఉంటుందండి. సో ఎక్కడికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఒక కర్మ ఉంటుంది. మనకు కర్మలో ఏదైతే ఉండాలో అదే ఉంటుంది. మన కర్మలో మనకు లేదు అన్నప్పుడు మనము ఎంత మొత్తుకున్నా కూడా అవి రావండి. ఒకవేళ మన కర్మలో మనకి మనదే అని రాసి పెట్టుంటే మాత్రం మీరు వద్దని మీ పనులు మీరు చేసుకుంటున్నా కూడా దానంతదే మన జీవితంలోకి రావడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మీ సమస్యకి 100 to 200% ఒక మంచి సొల్యూషన్ అయితే తప్పకుండా వస్తుందండి. సో ఆల్ ద బెస్ట్. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, బీ ప్రాక్టికల్ అండ్ ఆల్వేస్ బిలీవ్ యువర్ ఇంట్యూషన్. మీ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మెడిటేషన్ చేసుకోండి, పాజిటివ్గా ఉండండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే మీ మనసులో ఉన్న కోరికని యూనివర్స్కి చెప్పుకోండి. ఇదిగోండి ఎప్పుడైనా ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకొని అడగండి యూనివర్స్ని. ఎందుకంటే మనము దేహి అనాలి. దేహి, దేవుడా నాకు ఇవ్వు, నాకు ఇవ్వు అన్నప్పుడు మనం ఇలా పెట్టచ్చు, లేకపోతే ఇలా పెట్టచ్చు. ఇంకా ఎక్కువగా మీకు కావాలనుకుంటే ఇలా పెట్టచ్చు. మీ కోరిక చాలా కావాలి ఖచ్చితంగా, భగవంతుడా దానం చేయండి. ఇప్పుడు ఇది దానం అనమాట. అంటే మనం భగవంతుని మనం వేడుకుంటున్నాం, దేవుడా ఇవ్వు, దేవుడా నేను కోరుకున్నది ఇవ్వు అని యూనివర్స్ని మనం అడుగుతాం. సో ఇలా మీరు పెట్టుకొని మీరు అడగండి. యూనివర్స్ తప్పకుండా మీకు ఆ బ్లెస్సింగ్స్ ఇస్తుంది.
అండ్ ఎప్పుడు కానీ ఇలా మీరు చేతులు బాగా రబ్ చేసుకొని మీ కళ్ళకి ఇలా పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీస్ మనకే ఉంటాయన్నమాట. సో వేరే వాళ్ళకి డైవర్ట్ అవ్వవు. మన ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ మనకే ఉంటాయి. మనం పాజిటివ్ ఎనర్జీస్ మనకు రావాలంటే మనం చేతుల్ని బాగా రబ్ చేసి మనము కళ్ళ మీద పెట్టుకొని కొద్దిసేపు రిలాక్స్ అవుతే మా కరెంటు ఎలాగైతే పాస్ అవుతుందో అట్లా ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ కూడా మన బాడీ మొత్తం ఫామ్ అవుతుంది. ఆ డే మొత్తం కూడా మీకు బాగుంటుందండి. సో ఇలా చేయండి. పాజిటివ్ మాటలు మాట్లాడాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నెగిటివ్గా మాట్లాడొద్దు. ఎప్పుడైనా సరే పాజిటివ్ మాటలే మాట్లాడండి. మీకు ఏదన్నా వస్తున్నా సరే ఆపుకోండి. మనము ఏదైతే అంటుంటామో అది పంచభూతాలలో కలిసిపోతుందండి మాటలు. ఇది నాకొద్దు అన్నారనుకోండి రాదిగ. హ్మ్. ఆ పర్సన్ వస్తారు అని మరి అనుకోండి, వస్తారు. సో ఇలాగా మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం అంటామో అదే జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే పాజిటివ్‌గా మాట్లాడాలండి. మనం పాజిటివ్‌గా మాట్లాడితే మనకి పాజిటివ్‌గానే వస్తుంది. మనం నెగెటివ్‌గా మాట్లాడితే నెగెటివిటీ వస్తుంది. కాబట్టి అన్నీ అర్థం చేసుకోండి. లైఫ్‌ని చక్కగా మీ చేతిలో తీసుకొని మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి. మీ జీవితాన్ని ఇంకొకరి చేతిలో పెట్టకండి. మీ జీవితం మీ చేతిలో పెట్టుకోండి. మీరు హ్యాపీగా ఉండడానికి ఎంత వరకు వీలైతే అంతవరకు ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.